హాయ్ హలో వెల్కమ్ టు జై స్వరాజ టీవీ. ఎర్రచందనం స్మగ్లర్ వైసీపీ నాయకుడు కొల్లం గంగిరెడ్డిని రాయలసీమలోని అన్నమయ్య జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని లక్ష్మీ థియేటర్ కు సంబంధించిన గొడవలో గంగిరెడ్డి అనుచరులు తలదూర్చడంతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాడని సమాచారం. కొల్లం గంగారెడ్డి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గా పేరు పొందారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొల్లం గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొల్లం గంగిరెడ్డి విడుదల చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత గంగిరెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి గంగిరెడ్డి వైసీపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీలో చేరిన తర్వాత గంగిరెడ్డి భూములు గొడవల సెటిల్మెంట్లు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. రైల్వే కోడూరుకి చెందిన గంగిరెడ్డి పైన అనేక ఆరోపణలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. రైల్వే కోడూరులోని లక్ష్మీ థియేటర్ దగ్గర ఆదివారం సాయంత్రం పెద్ద గొడవ జరిగింది. లక్ష్మీ థియేటర్ స్థలం వివాదంలో గంగిరెడ్డి అనుచరులు జోక్యం చేసుకున్నారని ఆ థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం వైసీపీ నాయకుడు గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులను విచారణ చేసిన తర్వాత వైసీపీ నాయకుడు గంగిరెడ్డి నుంచి వివరాలు తెలుసుకున్న పోలీసులు తర్వాత ఆయన్ను వదిలేశారు. మదనపల్లిలో ఉన్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ కు గంగిరెడ్డిని విచారణ చేసి వదిలేశారనే విషయం తెలిసిందే. వైసీపీ నాయకుడు గంగిరెడ్డిని ఎందుకు వదిలేశారు అంటూ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ రైల్వే కోడూరు పోలీసులను నిలదీశారని సమాచారం. వెంటనే గంగిరెడ్డిని తన దగ్గరకు తీసుకురావాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ రైల్వే కోడూరు పోలీసులకు సూచించారు. వైసీపీ నాయకుడు గంగిరెడ్డిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఎర్రచందనం స్మగ్లర్ గా గుర్తింపు తెచ్చుకున్న గంగిరెడ్డిపై గతంలో కేసులు నమోదయ్యాయనే వివరాలను అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ తెలుసుకుంటున్నారు. అందుకే గంగిరెడ్డిని మళ్లీ అదుపులోకి తీసుకోవాలని ఎస్పీ విద్యాసాగర్ ఆదేశాలు జారీ చేశారని సమాచారం.